వన్ డ్రాప్ ఆయిల్ కూడా యాడ్ చేయకుండా ఈ 2 లెగ్ పీసెస్ని ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తాను. అదిరిపోయిద్ది జస్ట్ 20 మినిట్స్ టైంలోనే. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది, ఎందుకంటే సింగిల్ డ్రాప్ ఆయిల్ కూడా యాడ్ చేయట్లేదు. అండ్ ఫైనల్గా దీన్ని KFCలో రెడ్ స్మోకీ చికెన్ ఉంటుంది చూసారా, అట్లా చేస్తాను అనమాట. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. బోన్లెస్ పీసెస్ యాక్చువల్గా ఏంటంటే ప్రతిసారి నేను స్కిన్లెస్ తీసుకొస్తా, ఈసారి కావాలని చెప్పి స్కిన్తో తీసుకొచ్చా. ఎందుకంటే ఆ పైన స్కిన్ లేయర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను కొన్ని ఇవేంటది కొరియన్ స్టైల్ చూశాను, సో దానిలాగా చేద్దామని చెప్పి ఇవి స్కిన్తో తీసుకొచ్చాను. ప్లస్ ఇదంతా ఫుల్గా వాష్ చేసుకొని నిన్న ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. బట్ ఇప్పుడు మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ని దీన్ని అట్లానే పెట్టేసి దాని తర్వాత దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేద్దాం. సో ప్రస్తుతానికి దీనికి కావాల్సిన ఐటమ్స్ తీసుకుందాం. ఒకటి పసుపు, ఓకే పసుపు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉప్పు, కారం, ఓకే. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉంది, అది కూడా తెద్దాం. ఇంతే మనకు కావాల్సింది ఇదే. సో ఫస్ట్ వచ్చేసి కొంచెం పసుపు, అప్పు ఎక్కువైంది అనుకుంటా, కొంచెం తీసేద్దాం. కొంచెం ఎక్కువైనట్టు తీసేసేసా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ సరిపోతుంది, జస్ట్ ఒక స్పూన్ అంతే. సాల్ట్, ఓకే ఫైన్. నెక్స్ట్ కారం ఒక స్పూన్ వేసుకోండి, సరిపోతుందిలే, ఓకే. ఫైనల్లీ నేను మూత తీస్తాను, ఒక నిమిషం. ఇంట్లో ఉన్న నార్మల్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను, బట్ మీ దగ్గర చికెన్ మసాలా ఉన్న యాడ్ చేయండి, ఏదైనా సరే ఓకే. బట్ ఒక 1 స్పూన్ యాడ్ చేయండి, సరిపోతుంది. ఆల్మోస్ట్ మసాజ్ చేసేసాను అనమాట నీట్గా. బయట కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోకండి. అండ్ ఇది చెప్పాను కదా మీకు స్కిన్ కావాలని ఉంచాను. అండ్ దీనికి అక్కడక్కడ ఘాట్లు పెట్టాను అనమాట, మసాలా అదంతా లోపల కూడా ముక్కకు పట్టడానికి. సో దీంట్లో గట్టిగా కూర్చుకోండి. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఆ మసాలా అంతా దీనికి పట్టి ఉంటుంది. దాని తర్వాత మీరు కడాయిలో ఫ్రై చేయండి. మేబీ ఒక 100 ml అన్న ఆయిల్ కావాల్సి వచ్చింది, బట్ నేను వితౌట్ ఆయిల్తో దీన్ని ఎయిర్ ఫ్రైర్లో చేస్తాను. చాలా బాగుంటుంది గైస్. అసలు 1 డ్రాప్ ఆయిల్ కూడా లేకుండా ఫ్రై చేస్తున్నాను గైస్. నిజంగా చాలా మంచిది అనిపించింది ఎయిర్ ఫ్రైయర్. కొలెస్ట్రాల్ మనం ఎంతో కొంత తగ్గించుకోవచ్చు గైస్. ఇలాంటి ప్రోడక్ట్స్ని, యూనిక్ ప్రోడక్ట్స్ని మీ ముందు తీసుకొస్తున్నారు. మీరు ఇప్పటి వరకు వీడియో చూసారంటే కనుక మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. మసాజ్ చేసి పెట్టాం కదా మసాలాతో, సో ఈ మసాలా అంతా యాడ్ అయిపోయింది దీనికి. ప్రజెంట్ అయితే కనుక ప్రస్తుతానికైతే దీంట్లో పెట్టేస్తున్నాను. లెట్స్ సీ అట్లా కుక్ అయితే చూద్దాం. 2 పీసెస్ అన్నమాట, ఓకే. ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా దీంట్లో పెట్టేసేసి స్విచ్ ఆన్ చేసి, ఓకే, స్విచ్ ఆన్ చేసి ఇక్కడ ఇది కూడా ఆన్ చేసి ఇక్కడ టెంపరేచర్ 180 degrees అండ్ టైం వచ్చేసి ఒక 20 minutes, ఒక 18 minutes పెడుతున్నా టైం, ఓకే. గైస్ చూసారా, జస్ట్ 18 to 20 minutesలో సింగిల్ డ్రాప్ ఆయిల్ కూడా యాడ్ చేయకుండా ఎంత బాగా ఫ్రై అయిందో. దీన్ని ఇలానే తినేయచ్చు, కానీ నేను KFC స్టైల్లో ఆ రెడ్ చికెన్ ఉంటుంది కదా, అట్లా సాసీగా, స్వీట్గా, హాట్గా చేద్దాం అనుకుంటున్నాను. ఈ కొరియన్ స్టైల్ చికెన్ చేయాలంటే కనుక జస్ట్ మనం కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను, అది కూడా ఒక 1 స్పూన్ కూడా జస్ట్ ఒక స్ప్రే ఆయిల్ యాడ్ చేసి దీంట్లోకి కొంచెం మనం గార్లిక్, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ఉంటే అది నా దగ్గర క్యాప్సికమ్ లేదు కదా యాడ్ చేయలేదు, అండ్ మిర్చి యాడ్ చేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకోండి. లైట్గా ఆనియన్స్ని 2 to 3 minutes ఫ్రై చేసిన తర్వాత ఒక 1 or 2 స్పూన్స్ టొమాటో కెచప్ అండ్ కొంచెం షెజ్వాన్ సాస్ అండ్ కొంచెం సోయా సాస్ వేసి అలా జస్ట్ ఒక 1 to 2 minutes అలా బాండీలో తిప్పండి. దాని తర్వాత ఈ ఫ్రైడ్ చికెన్ ఉంది కదా, అది దీంట్లో వేసేసి దాన్ని మొత్తానికి పట్టిండి. పీస్ మొత్తానికి పట్టించారంటే సూపర్గా ఉంటుంది గైస్. నిజంగా చాలా బాగుంటుంది. ఆ గార్లిక్తో, ఈ సాస్ వేసిన టేస్ట్తో చాలా బాగుంటుంది గైస్. స్పైసీగా, స్వీట్గా, డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.